अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन। अम्मा बअद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। फस्अलू अह्लज़ ज़िक्रि इन कुंतुम ला तअलमून। నేను మీ ముందు సూరతున్ నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 43ని పఠించడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, ఒకవేళ మీకు తెలియకపోతే గ్రంథ జ్ఞానం గలవారిని అడిగి తెలుసుకోండి. అందుకే చూడండి, కొంతమంది రమదాన్లోనూ తప్పులు చేస్తూ ఉంటారు. తెలియకపోతే ఉపవాసాల యొక్క ఆదేశాలను అడిగి తెలుసుకోండి. ఉపవాసం కడుపు ఖాళీగా పెట్టడం మాత్రమే కాదు, నోటికి కూడా ఉపవాసం ఉంది, కళ్ళకు ఉపవాసం ఉంది, చెవులకు కూడా ఉపవాసం ఉంది. కొంతమంది ఉపవాసాలుంటారు, పాటలు వింటూ ఉంటారు. కొందరు ఉపవాసము ఉంటారు, నమాజులే చెయ్యరు. లాభమేముంది చెప్పండి? దుర్భాషలాడుతారు, నిందలు వేస్తుంటారు, అన్యాయంగా ఇతరుల సొమ్మును కాజేస్తూ ఉంటారు. అంటే ఉపవాసం ఉంటూ పాపాలపై పాపాలు చేస్తూ ఉంటారు. చాలామంది ముస్లింలు టైం పాస్ చేస్తూ ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, జూదమాడుతారు, హౌసీ ఆడతారు, కవ్వాలీలు విని సంతోషపడిపోతూ ఉంటారు. ఉపవాసపు స్థితిలో ఉండి ఈ అధర్మ కార్యాలన్నీ చేస్తారు. సోదరులారా, కానీ ఖురాన్ పారాయణం చెయ్యరు, అల్లాహ్ స్మరణ చెయ్యరు, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ చదవరు. పాటలు వినడంలో బాగా ఇంట్రెస్ట్, ఖురాన్ పారాయణం చేయాలనే ఆలోచన రానే రాదు. రమదాన్ లాంటి మాసంలోనూ చదవాలి అనే ఆలోచన రాకపోతే ఖురాన్ గ్రంథాన్ని వాడికన్నా దౌర్భాగ్యుడు మరెవడుంటారు చెప్పండి? కొందరు ముస్లింలైతే రాత్రంతా మేల్కొనే ఉంటారు, నిద్రపోరు, మరే పని చెయ్యరు, మొబైల్ ఫోన్లో లగ్నమై గేములు ఆడుతూ ఉంటారు, టైంపాస్ అవ్వడం లేదు. ప్రియులారా, మొబైల్తో లాభాన్ని పొందండి. రమదాన్ మాసం పుణ్యాలను జమ చెయ్యండి. రమదాన్ మాసంలో వచ్చే రమదాన్ మన జీవితాలలో వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అల్లాహు అక్బర్. కొందరు స్త్రీలు ఇంటి పరిస్థితి చూస్తే అల్లాహు అక్బర్, వంట వార్పులోనే సమయమంతా గడిచిపోతుంది. ఇఫ్తారీ తయారు చేస్తూ, సహరీ తయారు చేస్తూ, సహరీ ఇఫ్తారీ తినిపించడం పుణ్యకార్యం, అయితే దానికి తోడు అల్లాహ్ స్మరణ కూడా చెయ్యండి. కొందరు తరావీహ్ నమాజులు చెయ్యరు, కానీ ఒక రాత్రి షబీనా ఆచరిస్తారు. అంటే ఒక రాత్రిలోనే పూర్తి ఖురాన్ని కంప్లీట్ చేసేయాలి. ప్రియులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా దీనికి సంబంధించి ఎలాంటి ఆధారము లేదు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు అంటూ ఉన్నారు, సహీ ముస్లిం యొక్క హదీస్ నెంబర్ 746, లా అఅలము నబియల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖరఅల్ ఖురాన కుల్లహు ఫీ లైలతిన్. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒకే రాత్రిలో పూర్తి ఖురాన్ పూర్తి చేస్తూ ఉండగా చూడలేదు అని ఆమె అంటూ ఉన్నారు. అందుకే ప్రియులారా, మనమందరము ప్రతిరోజు ఖురాన్ పారాయణము చేయాలి. ఎంత చదవగలిగితే అంత, కానీ ప్రతిరోజు చదవాలి. అదేవిధంగా తాకరాతులు, మేలుకొనే రాత్రులలో, జాగారాలలో, పెద్ద రాత్రిలో ప్రజలు తమ సమయాన్ని ఆటలలో, ఇతరుల గురించి చర్చించుకోవటంలో వెచ్చించేస్తారు. పుణ్య ఫలాన్ని పొందే భాగ్యం లభించింది ప్రియులారా, మేలుకొని ఉంటారు, కానీ ఇతర పనులలో అలాంటి వాడు దౌర్భాగ్యుడు. ఇబ్నె మాజా యొక్క హదీస్,
అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు హదీసుని ఉల్లేఖిస్తూ ఉన్నారు. హదీస్ నంబర్ 1690. రుబ్బ సాయిమిన్ లైస లహు మిన్ సియామిహి ఇల్లల్ జూ' వరుబ్బ ఖాయిమిన్ లైస లహు మిన్ ఖియామిహి ఇల్ల సహర్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఉపవాసం ఉండే కొందరు ఎలాంటి వారంటే వారికి ఆకలి మాత్రమే దొరుకుతుంది. రాత్రి మేలుకునేవారు కొందరు జాగారం మేలుకోవటం తప్ప మరేమీ పొందరు, వారికి ఏమీ దొరకదు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మనం చేసే తప్పులలో చూడండి, నెలవంక కనబడితే కొంతమంది టపాసులు కాలుస్తారు, ఇఫ్తార్ సమయంలో టపాసులు కాలుస్తారు, సహరీ సమయంలో డోలు వాయిస్తారు, పాటలు కవ్వాలీలు పాడి మేలు కొలుపుతారు. ప్రియులారా, సహరీ కొరకు అజాన్ ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి. కొన్ని చోట్ల ఇఫ్తారీ చేయించడానికి ప్రజలు హద్దులు మీరి ప్రవర్తిస్తారు. కొందరు కేవలం ధనవంతులనే ఆహ్వానిస్తారు, వారికే గౌరవిస్తారు, ఇతరులను రానివ్వరు. పొలిటికల్ ఇఫ్తార్ పార్టీలు అవుతాయి. వీటన్నిటి నుండి ప్రియులారా దూరంగా ఉండండి. రమదాన్ మాసాన్ని కేవలం తినే త్రాగే మాసంగా చెయ్యకండి. ఇలాంటి సంకల్పం కలిగి ఉంటే అల్లాహ్ ముందు పశ్చాత్తాపము చెందండి, తౌబా చేయండి. రమదాన్ మాసం మన కొవ్వుని అరిగించే మాసము కానీ కొవ్వు పెంచుకునే మాసం కాదు ప్రియులారా. చివరి 10 రోజులు వస్తూ ప్రజలు అలసిపోతారు, బజారులు నిండిపోతాయి. వీటిని త్యజించండి. మార్కెట్లో పండగ తయారీ మొదలవుతుంది. ప్రస్తుతం మనమందరము లాక్డౌన్లో ఉన్నాం. ప్రతి వస్తువు, ప్రతి పని ఇంటిలోనే ఉంది. 5 పూటల నమాజు ఇళ్లల్లో చేస్తూ ఉన్నాము. 2020 స్థితి చూడండి, జుమా కూడా అవ్వటం లేదు, ఇంటిలో జోహర్ నమాజులు చేస్తూ ఉన్నాము. పండగ నమాజు కూడా అల్హమ్దులిల్లా ఇన్షా అల్లా ఇంటిలోనే చేసుకోవాలి. చూడండి, జాగారం, రాత్రిలో మేల్కోవటం, కేవలం పెద్ద రాత్రి అని 27వ తారీఖుకే జాగారం చేస్తాము, మిగిలిన రాత్రులు మేలుకోము. ప్రియులారా, పండగ రాత్రి మేలుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాము. చాలా మంది పండగ రాత్రి కూడా మేలుకుంటారు, ఇది కూడా తప్పు. జుమా అల్ విదా, ఈ జుమా అంటారు, జుమతుల్ విదా సంబరం చేస్తారు. వీటన్నిటి నుండి మనందరము దూరంగా ఉండాలి, పుణ్యకార్యాలు చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సరి అయిన విధంగా ఖురాన్ హదీసుల ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.